Yes, friends, good morning. Good morning once again. So, myself, Susmita Praveen, as a Universal Crown Director గా వెస్టీజ్ బిజినెస్ లో గత 5 సంవత్సరాలుగా వర్క్ చేయడం జరుగుతుంది. రైట్? సో, స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే. సో, టుడే my presentation is 9 commandments. So, what is command? మీకు తెలిసిన భాషలో మీరందరూ రిప్లై ఇవ్వండి. అసలు కమాండ్ అంటే ఏంటి? కమాండ్మెంట్స్ అంటే ఏంటి? 9 కమాండ్మెంట్స్ ఫర్ యువర్ సక్సెస్. మీ సక్సెస్ కోసం 9 ఆజ్ఞలు. అది మీకు మీరు పెట్టేసుకోవాలండి. ఎవరో చెప్తే, నేను చెప్తే వినాలనేది కాదు. మీరు సక్సెస్ అవ్వాలని బలంగా డిసైడ్ అయ్యారా? మీరు వీటిని ఫాలో అవ్వాలి. ఈ 9 కమాండ్స్‌ని ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్ కమాండ్ ఏంటో తెలుసుకోండి. సో, హావ్ ద టూల్స్ టు నెట్వర్క్ విత్ యూ ఎట్ ఆల్ టైమ్స్. సో, ఇక్కడేంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో కొత్త వాళ్ళు బాగా కాన్సంట్రేట్ చేసి వినండి. మీరు వెస్టీజ్ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. చాలా ఇష్టంగా సక్సెస్ అవ్వాలన్న తపనతో మీరు వర్క్‌లో ఉన్నారు. సో, మీరు మీ యొక్క ప్రాస్పెక్ట్ దగ్గరికి కానీ, గెస్ట్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు టూల్స్ లేకుండా వెళ్తే మీరు ఎలాంటి రిజల్ట్ లేకుండా తిరిగి రావాల్సొస్తుంది. సో, టూల్స్ మీన్స్ మన వెస్టీజ్‌లో వాయిస్ మ్యాగజైన్ ఉంది. రైట్? అలా కార్ బుక్ ఉంది. సో, లీడర్స్ యొక్క సక్సెస్ టెస్టిమోనీస్‌కి సంబంధించి వాయిస్ మ్యాగజైన్ బుక్ ఉంది. అలాగే పవర్ అకాడమీ టూల్ బుక్ ఉంది. సో, అలా ఒక్కొక్క బుక్ ప్రతీవి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్రొడక్ట్ బ్రోచర్ అవ్వచ్చు, ప్రొడక్ట్ డెమోస్ అవ్వచ్చు, అలాగే సక్సెస్ టెస్టిమోనీస్ అవ్వచ్చు. సో, ఇన్‌కమ్ మీ అచీవ్‌మెంట్స్ అయినా, మీ లీడర్స్ యొక్క, మీ టీమ్ యొక్క అచీవ్‌మెంట్స్ ఫోటోస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన బిజినెస్‌లో మనం ప్రమోట్ చేసుకోవాల్సినయి. రైట్? కానీ చాలామందేంటంటే ఏదో ఊరికే అలా ఎళ్తాము, షేక్ హ్యాండ్ ఇచ్చొస్తాము. వెస్టీజ్ చాలా బావుంటుంది, సూపరుంటుంది, రండి జాయిన్ అవ్వండి. సో, మీరు కూడా రిజల్ట్ మీకు బావుంటుంది. మీరు పెట్టుకున్న గోల్స్ అన్నీ నెరవేరుతాయి. ఇలా నోటి మాటతో చెప్తే సారీ. ఇలా నోటి మాటతో చెప్పినప్పుడు ఎవరైనా మీ మాట తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? అదే మీరు గెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కంపెనీ యొక్క బ్రోచర్స్, ప్రొడక్ట్ డెమోస్, అండ్ ఫోటోస్, పే ఔట్ లిస్ట్‌లన్నీ మీతో పాటు తీసుకొని వెళ్ళినప్పుడు మీ ప్రెజెంటేషన్ విన్న తర్వాత ఇన్‌స్పైర్ అవుతారు. వావ్! నిజమే కదా! ఇవి రెగ్యులర్‌గా మన ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్సే. కానీ బయటెక్కడో పర్చేస్ చేస్తున్నాం. సో, వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీగా కనబడుతున్నాయి డెమోస్ ద్వారా. ఒకసారి వాడి చూద్దాం అని ఒక ఫీలింగొస్తుంది. అదే అందులో మీ ఇన్‌కమ్స్, మీ లీడర్స్, మీకు తెలిసిన వాళ్ళ ఇన్‌కమ్స్ అందరివి ఉన్నట్లయితే, సో, వాళ్ళు కూడా ఆ ఇన్‌కమ్స్ చూసి ఇంకా మోటివేట్ అయ్యే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదో అలా జస్ట్ నార్మల్‌గా ఎళ్ళొస్తున్నాం. సో, టూల్స్ లేకోకుండా మాత్రం ఎవ్వరు ఒక గెస్ట్‌కి ప్లాన్ చెప్పకండి. అలాగే మీరు గెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు విత్ అన్ని ప్రూఫ్స్‌తో గనక వెళ్ళినట్లయితే, మీరు చెప్పేది చాలా ఇంట్రెస్ట్‌గా వింటారు. అందుకే మీరు వర్క్‌కి వెళ్ళే ముందు మీ బ్యాగ్‌లో అన్నీ రెడీగా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని వెళ్ళండి. క్లియర్? అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళే ముందు తన ఆయుధాలను ఎలా చెక్ చేసుకుంటాడో, అలా మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్‌లో, వెస్టీజ్‌లో ఒక గెస్ట్‌కి ప్లాన్ చెప్పే ముందు సిద్ధంగా ఉండాలి. మీరందరూ దీన్నొక ఆజ్ఞలాగా పాటించండి. సో, మీ బ్యాగ్‌లో ఏమున్నాయి? రెగ్యులర్‌గా అండి వర్క్‌కెళ్ళే ముందు కంపల్సరీ చెక్ చేసుకోండి. ప్రొడక్ట్ బ్రోచర్స్ ఉన్నాయా? ప్రొడక్ట్ డెమోస్ ఉన్నాయా? సో, పవర్ అకాడమీ బుక్ టూల్ ఉందా? లేదా? సో, కంపెనీ యొక్క ఆహ్, వాయిస్ మ్యాగజైన్ కానీ, కార్ బుక్ కానీ, అలాగే క్యాటలాగ్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయా? లేవో చెక్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్.
అలాగే మీ మొబైల్‌లో ఒక ఫోల్డర్‌ని సెట్ చేయండి. ఇన్‌కమ్ అచీవర్స్, లాస్ట్ మంత్ అచీవర్స్ అవ్వచ్చు, ఇన్‌కమ్ అచీవర్స్ అవ్వచ్చు, మీ అప్‌లైన్స్, మీ పవర్ అకాడమీ లీడర్స్ యొక్క ఎర్నర్స్ వాళ్ళు ఎలాంటి పర్సన్‌కి వాళ్ళు ఇంత ఎర్నింగ్స్ వస్తున్నాయి. అన్నీ మీరు ఒక సెట్ చేసుకోండి. మీ మొబైల్‌లో న్యూ ఫోల్డర్‌లో అన్ని ఇన్‌కమ్స్ ఎర్నర్స్‌ని సెట్ చేయండి. అగ్రి రిజల్ట్ వచ్చిన వాళ్ళని ఒక ఫోల్డర్ సెట్ చేయండి. హెల్త్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని ఒక ఫోల్డర్‌లో సెట్ చేయండి. ఓకే. అలాగే బ్యూటీ రిజల్ట్ వచ్చిన వాళ్ళని ఇలా ఒక్కో కేటగరీ ప్రొడక్ట్స్‌ని ఒక్కో దాంట్లో మీరు సెట్ చేసి పెట్టుకుంటే ఒక వ్యక్తికి చూయించాలన్నప్పుడు ఈజీ అవుతుంది. ఎదుటి వ్యక్తి ఏదైతే సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడో, ఆ సిట్యుయేషన్ తగ్గట్టు మన దగ్గర ఆల్రెడీ ప్రూఫ్ ఉంటే అది మనం చూయించొచ్చు. ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. రైట్? సో, ఫోకస్ నేను చెప్పే పాయింట్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళే ముందు తన ఆయుధాలను ఎలా చెక్ చేసుకుంటాడో, ఒకవేళ ఆయుధం లేకపోతే యుద్ధంలో ఓడిపోయి మరణించే సిట్యుయేషన్ వస్తది. అలా మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నప్పుడు ఒక గెస్ట్ దగ్గరికెళ్లి ప్లాన్ చెప్పే ముందు మన దగ్గర ఇవన్నీ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఇది ఎవరికి వాళ్ళు ఒక ఆజ్ఞలాగా పాటించాలి. ఆర్ యూ ఆల్ రెడీ? తీసుకుంటారా? ఈ పాయింట్‌ని మీరు ఫాలో అవుతారా? వెరీ గుడ్. డెఫినైట్లీ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సెట్ ఎ గోల్ ఫర్ ది నంబర్ ఆఫ్ పీపుల్ యూ విల్ మీట్. చూడండి, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఇంట్లో నుంచి బయటికెళ్ళే ముందు గోల్ పెట్టుకోండి. ఈరోజు నేను చాలా మందిని మీట్ అవ్వాల్సిందే. సో, మీరేం చేస్తున్నారంటే, ఒకళ్ళిద్దరిని కాన్సంట్రేట్ చేసి పలానా వాళ్ళని కలవాలని జెప్పేసి ఎళ్తున్నారు. అందులో 1 ఆర్ 2 మెంబర్స్‌ని కలుస్తున్నాం. ఇద్దరు రిజెక్ట్ చేయగానే ఆ రోజు డిసప్పాయింట్‌మెంట్ ఇంటికి తిరిగొస్తున్నాం. అలా మీకు 1, 2, 3, 4, 5, 10 రోజులు సేమ్ రిపీట్ అయింది. 11 రోజు మీకేమనిపిస్తది? అరే! నేను ఇంతమందిని కలిసినా, ఇంత వర్క్ చేసినా నాకెవ్వరు ఇంట్రెస్ట్ చూయించట్లేదు. ఏ ఒక్కరు నాకు జాయిన్ అవ్వట్లేదు. నాకు రిజల్ట్ రాదింకా. నాకు సెట్ అవ్వదు వెస్టీజ్ చేయడం. నాకు సెట్ అవ్వదు నెట్వర్క్ మార్కెటింగ్. సో, ఎవరికై సూటబుల్ అవుతుందని జెప్పేసి ఒక ఫీలింగ్‌లోకెళ్ళిపోతారు. రైట్? కానీ నేనెప్పుడు జెప్తాను ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఫస్ట్ 6 మంత్స్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫస్ట్ 6 నెలల నుంచి 12 నెలల లోపల నువ్వేదైతే వర్క్ చేస్తన్నావో, ఏ ఎఫర్ట్స్ అయితే నువ్వు పెడుతున్నావో, సో, ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నావో అదే నీ రిజల్ట్. ఫస్ట్ 1 ఇయర్ గనక నువ్వు రెస్ట్ తీసుకున్నావా, నువ్వు సక్సెస్ అవ్వాలంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిందే. అదే 1 ఇయర్ నీది కాదని జెప్పేసి ఫుల్ కాన్సంట్రేట్ చేసి వర్క్ చేశావా, నీ సక్సెస్‌ని ఇంకెవ్వరు ఆపలేరు. అందుకే కొత్తగా వచ్చిన వ్యక్తికి సపోర్ట్ చెయ్యండి. ఆ వ్యక్తికి వర్క్ గురించి నేర్పించండి. అవకాశం ఉన్నంత వరకు వెళ్లి వర్క్‌కి సపోర్ట్ అవ్వండి. వర్క్, 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 వర్క్ దెన్ రిజల్ట్. సో, ఫస్ట్ 1 ఇయర్ అనేది చాలా కీలకమండి. ఎవ్వరు డిలే చేయొద్దు. సో, మీరు 1 ఇయర్ అయ్యుండొచ్చు జాయిన్ అయ్యి. కానీ మీ అండర్‌లో ఇవాళే ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఆ వ్యక్తికి గైడ్ చేయండి. ఫస్ట్ 1 ఇయర్ చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. ఈ 1 ఇయర్‌లో 2 ఫేసెస్‌ని ఫేస్ చేస్తారు. ఫస్ట్ 1 ఇయర్ మొత్తం కూడా నెగెటివ్ ఫేస్. ఆ నెగెటివ్ ఫేస్‌లో ఏమొస్తాయి? డిస్కరేజ్‌లు, డిసప్పాయింట్‌మెంట్‌లు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఎందుకు చేస్తున్నావు, సబ్బులు పేస్ట్‌లు అమ్ముకొని తిరుగుతున్నావా, రోడ్ల మీద తిరుగుతున్నావు, నీకవసరమా, నీకేం బాధొచ్చింది, అన్నీ ఇలాంటి వర్డ్సే వస్తాయి. ఈ 1 ఇయర్ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డావా, సెకండ్ ఫేజ్‌లోకెళ్తావు. దట్ ఈస్ సక్సెస్ ఫేజ్. నీకంటూ ఒక ఇన్‌కమ్. రైట్? నీకంటూ కొన్ని రికగ్నైజేషన్స్. ఒక బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ ఒక 30, 40, 50,000, 1,00,000 అలా ఒక ఇన్‌కమ్‌లోకొచ్చాక మీకంటూ ఒక బెస్ట్ లైఫ్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఎవరైతే రిజెక్ట్ చేసారో వాళ్ళకి మీ సక్సెస్‌ని సమాధానంగా చూయించండి. క్లియర్? సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో మొదట్లో చాలా, చాలా, చాలా వర్క్ చేయాల్సుంటుంది ఫ్రెండ్స్. కనీసం వారానికి 20 మెంబర్స్‌నైనా కలవాలి. అలా కలిసినప్పుడే మనం సక్సెస్ అవుతామనే నమ్మకం మనకు కలుగుతుంది. ఎందుకు చెప్పనా? మీరు ఒకళ్ళిద్దరిని కలిసేసి, ఆ ఒక్కళ్ళిద్దరు రిజెక్ట్ చేయగానే మీరు డిసప్పాయింట్ అయ్యే బదులు, మీరు టార్గెట్ చేయండి. నేను ఎవ్రీ డే నేను ఎగ్జాక్ట్‌లీ ఒక 4-5 మెంబర్స్‌ని నేను కలవాలి. అలా నేను ఎవ్రీ డే వర్క్ చేయాలి. 25 డేస్ నేను వర్క్‌లో ఉండాలి. సో, డైలీ నేను ఒక డ్యూటీ చేస్తూ 8 గంటలు ఎలాగైతే పని చేస్తున్నానో, అదే వెస్టేజ్‌ని నేను ఫుల్ టైమర్‌గా ఉన్నాను కాబట్టి, అదే 8 గంటలు నేను ఇక్కడ వర్క్ చేస్తాను. ఆ 8 గంటల్లో గంటకొకరిని కలుస్తాను. 8 మందిని కలుస్తానని టార్గెట్ చేయండి. అట్‌లీస్ట్ నలుగురిని టార్గెట్ చేయండి. ఆ నలుగురిలో ఒక్కళ్ళైనా పాజిటివ్ ఉంటారేమో! ఒక్కరైనా ప్రొడక్ట్స్ తీసుకుంటారేమో! అలా 25 డేస్ వర్క్ చేస్తే మనకు 25 మెంబర్స్ క్వాలిటీ పర్సన్స్ వస్తారా రాదా?
సో, మనం చేసే వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. మనం కంఫర్ట్ జోన్‌లో ఉండి, రెస్ట్‌లో ఉండి, నాకు ఇంతకు మించి నేను చేయలేనని ఒక గిరి గీసుకొని ఉంటే సక్సెస్ గూడా అంతకు మించి మీకు రాదు. మిమ్మల్ని మించి మీ కష్టాన్ని మీ స్థాయికి మించి ఎప్పుడైతే కష్టపడతామో, మీ స్థాయికి మించిన రిజల్ట్ మీరు తీసుకుంటారు. సో, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. 20 మెంబర్స్‌ని కలిస్తే అందులో 15 మంది నో చెప్పినా సరే, రిజెక్ట్ చేసినా సరే, మీరు చిరునవ్వుతోనే ఉండాలి. నమ్మకాన్ని కోల్పోవద్దు. అర్థమవుతుందా? సో, 15 మెంబర్స్ నో అన్నారు. రిజెక్ట్ చేశారు. ఇంక నా వల్ల కాదులే అని ఒక నెగెటివ్ వర్డ్ అనేది రాకూడదు. ఏ సిట్యుయేషన్ వచ్చినా సరే, యెస్ నేను చేయగలను. నో అనే అబ్జెక్షన్‌ని ఫేస్ చేయాలండి. భరించాలి. ఇన్ కేస్ మీరు నో అనే అబ్జెక్షన్‌ని భరించలేకపోతున్నారా? మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టం. నో అంటే ఏంటి? నెక్స్ట్ అపార్చునిటీ. నెక్స్ట్ ఆపర్చునిటీ. మీకు ఇంకొక అవకాశం ఉంది. మీరనుకున్న వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేసాడు. ఆయన కాకపోతే ఇంకో వ్యక్తి మీతో ఉన్నాడు. మీరు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వడం చాలా కష్టమవుతుంది. నో అనే రిజెక్షన్‌ని ఫేస్ చెయ్యకపోతే. ఎందుకంటే ఎవ్వరు చెప్పగానే రారు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చూస్తారు. మీ యాటిట్యూడ్ జూస్తారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారో లేదో చూస్తాడు. ఎవ్రీథింగ్ జూసి అప్పుడు ఆలోచించి ఒక నిర్ణయానికొస్తాడు. వాళ్ళకి కొంత టైమ్ ఇవ్వాలి మనం. రైట్? సో, ఈ సెకండ్ కమాండ్ ఏంటి? సెట్ ఎ గోల్ ఫర్ ది నంబర్ ఆఫ్ పీపుల్ యూ విల్ మీట్. ఎక్కువ మందిని ప్రతిరోజు ఎక్కువ మందిని కలవాలి అని ఒక టార్గెట్ చేయండి. కొత్త, పాత ఎవ్వరు లేరండి. అందరికి చెప్తున్నాను. ఎవ్రీడే నేను ఇంతమందిని కలవాలి అని ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. మీకు రిజల్ట్ వద్దన్నా వస్తుంది. రైట్? అలాగే బీయింగ్ ఫెయిత్‌ఫుల్ టు వన్ కంపెనీ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు నన్ను యాస్ ఒక అప్లైన్ ఒక మెంటర్‌గానే ట్రీట్ చేయండి. ఎందుకు మేడం ఇలా చెప్తున్నారని కాదు. ఆల్రెడీ సక్సెస్ అవుతున్నామండి. ఒక ఎక్స్‌పీరియన్స్‌లోకొచ్చి కొంత జర్నీ చేసి సో, ఎలా చేస్తే సక్సెస్ అవుతాము? ఎలాంటి యాటిట్యూడ్‌తో ఉంటే నిలబడగలం, సక్సెస్ అవ్వగలం అనేది మీ అందరి ఎక్స్‌పీరియన్స్ కంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఇప్పుడు మీరందరూ వెస్టిజ్‌ని చాలా సిన్సియర్‌గా కమిట్ అయ్యి తీసుకున్నారు. ఆ కమిట్మెంట్ మీరు ఎప్పుడు వదిలిపెట్టొద్దు. నేను క్విట్ అవ్వాలి అన్న ఆలోచన కూడా మైండ్‌కి రాకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కంపెనీని నమ్మి నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని కంపెనీస్‌కి అట్రాక్ట్ అవుతారు. సో, దానంత ఇంకా మైనస్ ఇంకా వేరే ఉండదండి. మీరు ఏదైతే కంపెనీని చేస్తున్నారో ముందు దాన్ని బాగా బిలీవ్ చేయండి. బాగా బిలీవ్ చేయండి. సక్సెస్ ఉందా లేదా ఫస్ట్ మీరు క్లారిటీ చేసుకోండి. జాయిన్ అయిన ప్రతి వ్యక్తి వెస్టీజ్‌లో సిస్టమ్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ ఎలా ఉంది? సక్సెస్ ఎలా ఉంది? ఎంతమంది సక్సెస్ అయ్యారు? ఎవరెవరు చేస్తున్నారు? ఎలాంటి వాళ్ళకి ఇది సూటబుల్? వాళ్ళు చేయగలిగినప్పుడు నా వల్ల అవుతుందా? కాదా? ముందే ఒక నిర్ణయానికొచ్చి డిసిజన్ తీసుకున్నాకే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత పక్క చూపులు చూడొద్దు. ఓన్లీ మీ ఫోకస్ మీ గోల్ పైనే ఉండాలి. రైట్? సో, రీసెంట్‌లీ ఒక ఒక వ్యక్తి మన టీమ్‌లో నుంచి ఎస్పెషల్లీ నా టీమ్‌లో నుంచి బాగా చేసేవాళ్ళు ఉన్న రోజులు వెస్టీజ్‌ని. తర్వాత ఏమైందో అట్రాక్ట్ అయిపోయారు ఒక కంపెనీకి. అది మనీ సర్క్యులేషన్ ప్లాన్ అండి. మనీ సర్క్యులేషన్ ప్లాన్. వీలైతే వేలు, వేలు, లక్షలు, లక్షలు కట్టించాలది. ఫుల్లుగా ప్రమోట్ చేశారు. ఇందులో లక్షలొస్తాయి, కోట్లు తీసుకుంటా, నేను డిసెంబర్‌కి అది చేస్తా, ఇది చేస్తా ఫుల్ ప్రగల్భాలు చెప్పారు వాళ్ళ మాటలు. తీరా ఒక వ్యక్తి అన్నాడంట. భయ్యా మీరిది జేస్తన్నారు కదా! మనస్ఫూర్తిగా చెప్పండి. దీనిలో ఎంత డబ్బులు మీరు కడుతున్నారు? ఎంత మందితో దీన్ని డబ్బులు కట్టిస్తున్నారు? ఇది జనాల్ని చీట్ చేయడమే గదా! అంటే, మనకెందుకన్నా ఇయన్నీ? మనం ఉన్నన్ని రోజులు పైసలు సంపాదించుకున్నామా, పక్కకెళ్ళినామా గదే ముఖ్యం. కంపెనీ పోద్దా? పోనీయండి. ఈలోపు నేను డబ్బులు సంపాదించుకున్నానా లేదా అదే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. అలాంటి యాటిట్యూడ్‌తో ఉంటే ఎక్కడ సక్సెస్ అవ్వలేరు. మన ద్వారా ఒకళ్ళకి మంచి జరగకపోయినా పర్లే గానీ, నష్టం మాత్రం అవ్వకూడదు. సో, అలాంటి యాటిట్యూడ్ తోటి చాలా మందున్నారు. అలాంటోళ్ళొచ్చి బిజినెస్ గురించి చెప్పగానే గుడ్డిగా ఎళ్ళిపోయి జాయిన్ అవుతారు కొంతమంది పాపం పిచ్చోళ్ళు. సో, మీరేదైతే కంపెనీ చేస్తున్నారో దాన్ని బాగా నమ్మండి ఫ్రెండ్స్. బాగా నమ్మండి. వెస్టీజ్ ఈజ్ ఎథికల్ వాల్యూస్ బేస్డ్ కంపెనీ.
రైట్? వెస్టేజ్‌లో మనం ఫింగర్ పెట్టి చూయించడానికి ఏం మిస్టేక్ లేదండి. మీరు చేస్తున్న కంపెనీని మీరే నమ్మకపోతే, మీకే నమ్మకం లేకపోతే నెట్‌వర్క్‌లో సక్సెస్ అవ్వడం చాలా 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 కష్టమవుతుంది. రైట్? యెస్ ఆర్ నో? అందుకే బిలీవ్ యువర్ సెల్ఫ్. బిలీవ్ అవర్ కంపెనీ. నమ్మకం అనేది చాలా ముఖ్యం. నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మ్యారేజ్ లాంటిదండి. గుర్తుపెట్టుకోండి. ఒక మ్యారేజ్ లాంటిది నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్య ఒక్కడితోనే కాకుండా మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నమ్మకం ఉంటదా? వైఫే కానీ, హస్బెండే కానీ ఒక్కళ్ళతోనే రిలేషన్ అయినా, లవ్ అయినా ఏదైనా నమ్మకం ఒక్కళ్ళతోనే ఉండాలి. సో, ఒక్కరితో కాకుండా ఇంకా క్యారెక్టర్ అంతా మిస్ చేసుకొని వేరే వేరే రిలేషన్స్ పెట్టుకుంటే ఏమవుతది? నమ్మకం ఉండదు. ఏది చేసినా గూడా అనుమానంగానే ఉంటది. రైట్? నెట్‌వర్క్ మార్కెటింగ్ గూడా అంతే అండి. మీరొక కంపెనీకొచ్చారు అంటే అది మీ లైఫ్‌లో ఒక పార్ట్. మీకు మీ వైఫ్, మీ పిల్లలు, మీ రిలేషన్‌షిప్ ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా అంత ఇంపార్టెంట్. బికాజ్ మీ క్యారెక్టర్‌ని డిసైడ్ చేసేది మీ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్‌ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే 10 కంపెనీల్లో పెడితే ప్రూవ్ అవ్వదు. 10 కంపెనీల్లో పెడితే ఏమంటారు తెలుసా? ఏ వీడు వేస్ట్ మైండ్. ఇయాల ఈ ప్లాన్ చెప్తారు. రేపు ఇంకో ప్లాన్ చెప్తారు. అసలు వీడేం చేయాలో వీడికే క్లారిటీ గాదు. ఇంకోడు చెప్తున్నాడని చెప్పేసి 10 మంది 10 రకాలుగా మీ గురించి మాట్లాడుతారు. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బిలీవ్ చేసి ఒకే కంపెనీ పైన వర్క్ చేయండి. కంపెనీలో సక్సెస్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా సక్సెస్ ఉన్న తర్వాత ఇంకా వేరే చూపులు ఎందుకు చూడాలి? ఒక కంపెనీని పట్టుకున్నారు. దానిలో కొనసాగించండి. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మహా మేధావులు వాళ్ళ బ్యాగ్‌లో 4, 5 ప్లాన్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కో ప్లాన్ చెప్తా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్లాన్ చెప్తారు. వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి. ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి. అలా చేస్తే జనాలు నమ్ముతారా? నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. చేసే పర్సన్ ఏమనుకుంటారో తెలుసా? ఒకటి కాకపోతే 2, 3 మార్కెటింగ్‌లు ఏదన్నా చేస్తే ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతామేమో అనుకుంటారు. కానీ అలా చేయడం ద్వారా ఫేస్ వాల్యూ ఉండదు. ఫేస్ వాల్యూ ఉండదు. క్యారెక్టర్ ఉండదు. యాటిట్యూడ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీతో ఒకేసారి ముగ్గురు మాట్లాడుతున్నారు. మీరు ముగ్గురు మాట ఒకేసారి వింటారా? నో. మైండ్ ఎప్పుడైనా ఒకదాని పైనే పూర్తిగా కాన్సంట్రేట్ చేస్తుంది. అదయిపోయిన తర్వాత ఇంకో దాని గురించి వింటుంది. అలాగే మీరు చేస్తున్న నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీ దట్ టూ వెస్టీజ్ కంపెనీ మీరు వాడుతున్న ప్రొడక్ట్‌ని, మీ కంపెనీని, మీ కంపెనీ యొక్క ప్లాన్‌ని, ఇక్కడ మీకు అవకాశం ఇచ్చిన అప్లయన్స్‌ని, మీకు సిస్టమ్‌ని డెవలప్ చేసిన మెంటర్స్‌ని గనక బాగా నమ్మితే మీరు 100% సక్సెస్ అవ్వగలరు. 100% ఇది నిజం. 100కి 100% ఇది నిజం ఫ్రెండ్స్. మీరు చేస్తున్న కంపెనీని, ప్రొడక్ట్‌ని, ప్లాన్‌ని, అప్లయన్స్‌ని, మెంటర్స్‌ని మిమ్మల్ని మీరు ఫస్ట్ బిలీవ్ చేయండి. స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి. మనకు కావాల్సింది సక్సెస్. యెస్ ఆర్ నో? మనకు కావాల్సింది డబ్బు. డబ్బు ఎలా వస్తుంది? డబ్బు సంపాదించడానికి ఏ ఏ మార్గాలున్నాయి? ఆ మార్గాన్ని ఒక అప్‌లైన్ ఒక లీడర్ ఎలా గైడ్ చేస్తున్నారు? సో, దాన్ని పట్టుకొని ఎలా పని చేయాలి? అంతకు మించి వేరే వద్దు. అంతకు మించి కొత్త ప్లాన్స్ ఆలోచించడానికి ఏమీ లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక మంచి రూట్ మ్యాప్ రెడీగా ఉంది. ఇక్కడ మన జర్నీ స్టార్ట్ చేయడమే. డెస్టినేషన్ ఎక్కడి వరకు ఉందో మీరు పెట్టుకోండి. మీ గోల్‌ని సెట్ చేయండి. ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు మీ జర్నీ ఎక్కడ ఆగొద్దు. క్లియర్? సో, ఇదొక కమాండ్ లాగా తీసుకోండి. సో, ఇది గూడా చాలా ఇంపార్టెంట్. నేనెప్పుడు చెప్తాను. అవాయిడ్ మనీ రిలేషన్స్. సో, దయచేసి చెప్తున్నాను. ఎనీ సిట్యుయేషన్ ఎలాంటి పరిస్థితొచ్చినా సరే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అప్‌లైన్ దగ్గర కానీ, డౌన్‌లైన్ దగ్గర కానీ, వారి అండర్‌లో ఉన్న పర్సన్స్ దగ్గర కానీ, మనీ రిలేషన్స్ ఉండకూడదు. దయచేసి చెప్తున్నా. మనీ రిలేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. సో, సిట్యుయేషన్ బ్యాడ్ ఉంది. తప్పలేదు అంటే ఓకే. జెన్యూన్‌గా మళ్ళీ తీసుకున్న టైంకి, చెప్పిన టైంకి ఇచ్చేయండి. అంతే తప్ప అది ఇంకా వేరుగా ఎళ్ళిపోద్ది. సో, చాలా రిలేషన్‌షిప్ ఎక్కడ బ్రేకౌట్ అవుతాయి?
ఇక్కడే గదా! మనీ దగ్గరే గదా! డబ్బుల దగ్గర రిలేషన్‌షిప్ అనేది ఫ్రెండ్‌షిప్ అయినా, రిలేషన్‌షిప్ అయినా ఇక్కడే బాగా ఇబ్బందవుతుంది. రైట్? అప్‌లైన్ దగ్గర మనీ తీసుకున్నారనుకోండి, టైంకి మీరు మనీ ఇవ్వకపోతే ఫ్రీగా మాట్లాడగలుగుతారా? అలాగే అప్‌లైనర్ గూడా మీతో మాట్లాడలేరు. అలాగే డౌన్‌లైన్ దగ్గర తీసుకుంటే, సో, సిట్యుయేషన్ మారిపోతుంది. అర్థం జేసుకోండి. ఓకే. మనం నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నాం. అనుకునే స్థాయిలో సక్సెస్ అవ్వాలి అంటే, ఇదొక కీ పాయింట్. మనీ రిలేషన్స్ అనేవి పెట్టుకోకూడదు. ఓకే. ఒకవేళ మీ డౌన్‌లైన్‌కి ఎంతో అవసరం ఉంది. మీరివ్వాలనుకుంటే కొంచెం కొంత టైమ్ ఇవ్వండి. లేదంటే మర్చిపోండి. వాళ్ళిచ్చేంత వరకు ఆగండి. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకేనా? అతనిచ్చినా, ఇవ్వకపోయినా ఓకే. కానీ రిలేషన్‌షిప్ అనేది మైనస్ అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. అందుకే మనీ రిలేషన్స్‌కి దూరంగా ఉండి వర్క్ చేసుకుంటూ వెళ్తే బావుంటుంది. సో, ఇది కూడా మీరొక పాయింట్‌గా కన్వర్ట్ చేయండి. సో, అవాయిడ్ మనీ రిలేషన్స్. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ రేషనల్లీ, నాట్ ఎమోషనల్లీ. చాలా మందికున్న పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? సో, చాలా మంది వెంటనే ఫీల్ అయిపోతా ఉంటారండి. ఒక మాట అంటే ఎదురు మాట్లాడేస్తారు. సో, షార్ట్ టెంపర్‌గా చెప్పేస్తారు. లేదంటే ఇంకా బాగా ఎమోషనల్ అయిపోతారసలు. ఏదో చెప్పింది ఎక్స్‌ప్రెషల్లీ ఒక పాయింట్ ఔట్ చేసి నీకే చెప్తున్నానన్నట్టు ఫీల్ అయిపోతారు. సో, ఇన్ కేస్ ఆ సిట్యుయేషన్ వచ్చినా సరే ఫ్రెండ్స్ ఎమోషనల్ అవ్వొద్దు. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. జెంట్స్ అయినా, లేడీస్ అయినా జెంట్స్ 90% ఎమోషనల్‌గా ఉండరు. వాళ్ళు చాలా స్ట్రాంగుంటారు. ఎంత పెయినొచ్చినా వాళ్ళు సింగిల్‌గా ఉన్నప్పుడు వాటిని ఫేస్ చేస్తారు తప్ప, నలుగురిలో ఉన్నప్పుడు ఎమోషనల్ అవ్వడానికి ఇష్టపడరు. సో, అది వాళ్ళకున్న ఒక మంచి హాబిట్. కానీ లేడీసా ఇంకేం ఒక సిట్యుయేషన్ వచ్చిందా, ఇంగ ఏడుస్తానే ఉంటారు. అసలు ఆ వాటర్ మామూలుగా ఆ ప్రవాహానికి అడ్డే ఉండదు. ఎందుకండి? సో, మీ పర్సనల్ లైఫ్‌లో అది మీరు ఫీల్ అనిపించినా కొద్దిసేపు ఫీల్ అవ్వాలి. వెంటనే వదిలేయాలి. అదే పట్టుకొని వేలాడొద్దు. పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను ఇదే చెప్తాను. ఒకవేళ మీకొక సిట్యుయేషన్ వచ్చింది. అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. కొద్దిసేపు ఫీల్ అవ్వండి. తప్పులేదు. కానీ అదే పనిగా పెట్టుకొని తిండిలు తిప్పలు మానేసేసి ఎవరితో మాట్లాడకుండా గదిలోకెళ్ళి తలుపులేసేసుకొని సీన్ క్రియేట్ చేస్తే మాత్రం చెడ్డ చిరాకొచ్చేది. అంటే నా పర్సనల్ ఇష్యూ అది. కానీ అలా ఎవ్వరం ఉండకూడదు. లేడీస్ ఎవ్వరు కూడా అలా ఉండొద్దు. సో, అట్లాంటిదే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మీరు తెలివిగా గనక లేకోకుండా ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతే మాత్రం ఫుట్‌బాల్ ఆడుకుంటారండి. సో, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న వ్యక్తులకి, నెట్‌వర్కర్స్‌కి చాలా స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉండాలి. ఎమోషనల్ అవ్వొద్దు ఊరికే. ఎందుకు ఎమోషనల్? అవసరం ఏంటి? రైట్. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఎమోషనల్ అయ్యే పర్సన్‌కి సక్సెస్ అయ్యే అవకాశం ఉండదంట. మరి ఎవరైనా ఎమోషనల్‌గా ఉన్నవాళ్ళు ఉంటే ఆలోచించుకోండి. అప్‌లైన్ ఒక మాట అనగానే ఫీల్ అవ్వడం. డౌన్‌లైన్ ఒక మాట అనగానే ఫీల్ అవ్వడం. గట్టిగా ఒక మాట చెప్పాలంటే భయం. సో, ప్రతిదానికి రియాక్టివ్‌నెస్ తగ్గించుకుందాం. రైట్. తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష అన్న అద్భుతమైన సిద్ధాంతం ఎవ్వరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఫాలో అవుతారా? ఫాలో అవుతారా? యెస్. తప్పకుండా ఫాలో అవ్వాలి. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో తప్పకుండా మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టినప్పుడే సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది ఇంకా చేస్తున్న బ్లెండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో అప్‌లైన్, డౌన్‌లైన్ ఎవరైనా సరే కొంత సిట్యుయేషన్, కొంత టైమ్ పీరియడ్ వరకు చాలా బావుంటారు. ఇంకా నీ కోసమే నేను పుట్టాను, నా కోసమే నేనొచ్చానంత రేంజ్‌లో సీన్ ఉంటది. అన్నీ పర్సనల్స్ లైఫ్ గురించి బిజినెస్ వాటిలో గురించి అన్నీ షేర్ చేసుకుంటారండి. చాలా రాంగ్ మైండ్ అది. సో, పర్సనల్ లైఫ్ గురించి అప్ అండ్ డౌన్‌లైన్స్ రిలేషన్స్ కాదు. మనం డబ్బుల కోసం వచ్చాం. రిలేషన్‌షిప్ ఉండాలి. అది కూడా ఎంత వరకు ఉండాలో అంతవరకు మెయింటైన్ చేయాలి. సో, సార్, మేడమ్ అంతే. ఇంకా అక్క, నువ్వు అది, నువ్వు నీది, వదిన ఇయన్నీ కలిపేస్తారు. రిలేషన్‌షిప్ అక్కడ ఉంది, వాస్తవంగా ఉంది అన్నప్పుడు ఓకే. రిలేషన్‌షిప్ లేకోకుండా కొత్తగా ఓకే. కొంత జర్నీ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్రీ అయిపోతాం. ఫ్యామిలీ మెంబర్‌గా తీసుకుంటాం. అదే పదిగా ఉండి ఫ్యామిలీగా తీసుకున్నాం అని జెప్పేసి అన్ని పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తే ఇక నీకు బిజినెస్ గురించి మాట్లాడే అవకాశం ఇంకెప్పుడొస్తది?
కలిసినప్పుడల్లా ప్రాబ్లమ్సే చెప్తున్నావు. అరే! నువ్వు చేయాల్సింది అప్లైన్ పాత్రలో ఉన్నప్పుడు సక్సెస్ గురించి గైడ్ చేయండి డౌన్‌లైన్‌కి. ఏంటి? నీ గోల్ ఏంటి? నీ ఫోకస్ ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు? నువ్వు ప్రాబ్లమ్‌లో నుంచి ఆల్రెడీ వచ్చావు. నువ్వు సక్సెస్ అవ్వడం కోసం. మళ్ళీ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేసే టైం నాకు లేదబ్బా! కట్ చేసి పడేయండి. అలా టైం ఇప్పుడు లేదండి. అలాంటియి ఎవ్వరు పెట్టుకోవద్దు. సో, ఆర్ అప్ అండ్ డౌన్‌లైన్ రిలేషన్‌షిప్ డెఫినైట్‌లీ దానికో టైమ్ స్పెండ్ చేయండి. మీకు నిజంగా మీ మధ్యలో ఒక మంచి రిలేషన్‌షిప్ ఉంది. వాస్తవంగా రియల్ అది ట్రూ. అది మీకు వాస్తవంగా నిజం అనిపించినప్పుడు దానికో టైమ్ స్పెండ్ చేయండి. కానీ ఫోను చేసినయి తిన్నావా? ఏం కూర వండినావు ఈరోజు? ఎక్కడున్నావు? ఈరోజు నీ వర్క్ ఎక్కడ మేడం? సో, రావచ్చు కదా ఫ్రీగా ఉంటే. లేదంటే నేనొస్తాను మీరు ఫ్రీగా ఉన్నారా? ఇంక ఇదే పనిగా మాట్లాడిస్తా ఉంటారు. అది వద్దు. అలా ఎవరన్నా చేస్తే మాత్రం కట్ చేయండి. ఓకేనా? నెట్‌వర్కర్‌కి చాలా స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉండాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. చాలా స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉండాలి. సో, ఆర్ ఆల్ లీడర్స్. మనం ఒక అప్‌లైన్‌కి, డౌన్‌లైన్ ఎలాగైతే ఉన్నామో, యాస్ ఎ డౌన్‌లైన్‌కి మనం అప్‌లైన్ పాత్రలో ఉన్నాం. అప్‌లైన్ పాత్రలో నువ్వున్నప్పుడు, నువ్వేది చేస్తే నీ డౌన్‌లైన్ వచ్చేస్తాడు గుర్తుపెట్టుకోండి. నువ్వు సక్సెస్ గురించి ఆలోచిస్తున్నావా? డైలీ హోమ్ మీటింగ్ చేస్తున్నావా? వర్క్ చేస్తున్నావా? ఫీల్డ్ వర్క్‌కెళ్తున్నావా? డెమోస్ ఇస్తున్నావా? నువ్వు ప్రమోషన్స్ తీసుకుంటున్నావా? ఇన్‌కమ్ తీసుకుంటున్నావా? కార్ అచీవ్ చేస్తున్నావా? నీ డౌన్‌లైన్ అదే విధంగా చెయ్యడానికి ఇష్టపడతాడు. బికాస్ ఆఫ్ కాపీ క్యాట్ మార్కెటింగ్ మనది. ఇక్కడ అప్‌లైన్‌ని చూసి డూప్లికేట్ చేస్తారు డౌన్‌లైన్. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావా? ఇంట్లో ఉంటున్నావా? వర్క్ చేయట్లేదా? జూమ్‌కి యాడ్ కావట్లేదా? వీక్లీ మీటింగ్‌కి రావట్లేదా? రీజన్స్ చెప్తున్నావా? నీ డౌన్‌లైన్ నుంచి కూడా అదే రిపీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోండి. అందరికి నేను చాలా చాలా సీరియస్‌గా చెప్తున్నా. అప్‌లైన్ ఏం చేస్తాడు? డౌన్‌లైన్ అది కాపీ చేస్తారు. కానీ డౌన్‌లైన్‌కి నేనిచ్చే ఇన్ఫర్మేషన్ ఒక్కటే చెప్తున్నా. అవకాశం నీది. అవసరం నీది. సక్సెస్ కావాల్సింది నీకు. ఎవరేం చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వేం చేస్తున్నావనేది ముఖ్యం. నీ సక్సెస్ కోసం నువ్వేం చేస్తున్నావనేది ముఖ్యం. మీ అందరికి నేనిచ్చే సజెషన్ అది. నీకు కావాల్సింది సక్సెస్. ప్రాబ్లమ్ నీది. సమస్య నీది. పరిష్కరించుకోవాల్సింది కూడా మీరే. రైట్? దానికోసం మన ఫోకస్ ఏమాత్రం తగ్గొద్దు. దయచేసి చెప్తున్నాను. వెస్టీజ్ ప్రపంచం ఆల్రెడీ సృష్టించింది. ఇండియా మొత్తం తెలంగాణలో ఏం జరుగుతుందసలని జెప్పేసి ప్రతి ఒక్కరి ఫోకస్ మొదలైంది. ఏంటండి అసలు ఇండియా మొత్తంలో తెలంగాణలో అందరూ నల్గొండలో 1,40,00,000 బిజినెస్ ఏంటి? అరే! నల్గొండ సారీ స్టాక్ పాయింట్‌కి ఎప్పుడెళ్ళినా క్యూ కట్టాల్సొస్తుంది. ఒక్కటి కాదు, 2 కాదు స్వెటర్‌ల మీద స్వెటర్‌లు ఓపెన్ చేస్తున్నారు. కౌంటర్‌ల మీద కౌంటర్‌లు ఓపెన్ చేస్తున్నారు. జెంట్స్‌కో లైన్, లేడీస్‌కో లైన్, వాళ్ళకో టోకెన్స్. ఏంటసలు? ఇది కదా సక్సెస్ అంటే. ఇప్పుడు కూడా రీజన్స్ ఒస్తాయి. మేడం నాకు ప్రొడక్ట్ బాలేదంటున్నారు. ప్రొడక్ట్ రిజల్ట్ రావట్లే అంటున్నారు. కాస్ట్ ఎక్కువుందంటున్నారు. హెయిర్ ఆయిల్ పెడితే హెయిర్ ఉడుతుందంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. మరి అలా ఉంటే ఎందుకు క్యూలు కడుతున్నారు? ప్రొడక్ట్‌ల కోసం ఎందుకు టోకెన్‌లు తీసుకుంటున్నారు? ఆలోచించండి ఫ్రెండ్స్. చిన్న ఏరియాలో గూడా అంటే ఫేస్ చేయలేనంత బిజినెస్ క్రియేట్ అవుతుందంటే, వెస్టీజ్ ఏ స్థాయిలో డెవలప్ అయిందో ఆలోచించండి. మరి ఇంకా మీరు ఎంత చెయ్యాలో గూడా ఆలోచించండి. రైట్? అండ్ దెన్ లెర్న్ ద ప్రాపర్ టెక్నిక్స్ ఫర్ ఇన్వైటింగ్. చాలా మంది ఇబ్బంది పడుతుంది ఇక్కడే. మీటింగ్స్‌కి ఎలా ఇన్వైట్ చేయాలో తెలీదు. జూమ్ మీటింగ్‌కి ఎలా అటెండ్ చేయాలో తెలీదు. సో, బిజినెస్ చేస్తున్న టైంలో మార్కెట్‌లో వస్తున్న అబ్జెక్షన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. ప్రాస్పెక్ట్స్ అన్ని అంటే ప్రాస్పెక్ట్ మీన్స్ ఒక గెస్ట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎలా క్లోజ్ చేయాలో తెలీదు. ఈ టెక్నిక్స్ కనుక ఫాలో అయితే మీ సక్సెస్‌ని ఇంకెవ్వరు ఆపలేరు. సో, ఇందులో నెట్వర్క్ మార్కెట్‌లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వాలి. సో, ఇదొక మెయిన్ సబ్జెక్ట్ అండి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అవ్వచ్చు, లిస్ట్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ప్రాస్పెక్ట్ లిస్ట్ క్రియేట్ చేయడం అవ్వచ్చు. సో, ఒక కొత్త వ్యక్తిని క్లోజ్ చేయడం ఎలా అనేది ఇవన్నీ ఒక సబ్జెక్ట్. సో, నేను లాస్ట్ టైమ్ హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ గురించి చెప్పాను. సో, మళ్ళీ ఇంకోసారి నేను ప్రెజెంట్ చేస్తాను. ఓకేనా? చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక మీటింగ్‌కి ఆర్ జూమ్ మీటింగ్‌కి ఎలా ఇన్వైట్ చేయాలో తెలియదండి. కానీ డెఫినైట్‌లీ ఆ సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా అట్రాక్ట్ చేస్తే వాళ్ళు యాడ్ అవుతారో, ఆ విధంగా వాళ్ళని గైడ్ చేసి యాడ్ చేసుకోండి. సో, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. నేను తర్వాత చెప్తాను.
సో, ఇన్వైటింగ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో నెట్‌వర్క్‌లో వాళ్ళు నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. నంబర్ 1 పొజిషన్‌కెళ్తారు. ఇది ఇంకా అసలు 100% బల్ల గుద్ది చెప్పొచ్చు తెలుసా? ఇన్వైటింగ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నంబర్ 1 అవుతారు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో. సో, చాలా మంది ఏం చెప్తారో తెలుసా? మేడం అసలు ఈరోజు నేను 10 మంది తీసుకొస్తా అనుకున్నా మీటింగ్‌కి. 10 మంది వస్తాను కమిట్మెంట్ ఇచ్చిర్రు. కానీ ఒక్కళ్ళు కూడా రాలేదు. అరే! ఎన్ని సార్లు మీటింగ్‌లో చూసినా ఆ ఒక్కళ్ళే కనిపిస్తారు. వాళ్ళతో పాటు ఇంకో వ్యక్తి యాడ్ అవ్వరు. బికాజ్ ఇన్వైటింగ్ స్కిల్స్ వాళ్ళకి తెలియట్లేదు. అరే! అవకాశం నీకు ఇంపార్టెంట్ అనేది అవతల వ్యక్తికి తెలియద్దు. అవతల వ్యక్తికి ఇది నీకు ఉపయోగపడుతుందనేది తెలియాలి. అలా ఇన్వైట్ చేయాలి వాళ్ళని. సో, కొంతమంది దగ్గర సబ్జెక్ట్ ఉండదు, స్కిల్స్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ప్రెజెంటేషన్ ఉండదు, వాయిస్ ఉండదు. కానీ ఇన్వైటింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి. సో, జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేసుకోవడం, లా రెగ్యులర్ మీటింగ్‌కి ఇన్వైట్ చేసుకోవడం వల్ల టీమ్ ఎక్కువ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రైట్? ఎగ్జాంపుల్ మన టీమ్‌లో జ్యోతి గారున్నారండి. సో, తను ఎంత బాగా ప్లాన్స్ చెప్తారు. ఎంత బాగా హోమ్ మీటింగ్స్ చేస్తారు. అబ్సల్యూట్‌లీ హోమ్ మీటింగ్స్ బాగా చేస్తారు. కానీ ప్లాన్స్ అయినా, మోటివేషన్ అయినా, ప్రెజెంటేషన్స్ అయినా తను ఇవ్వగా చూసారా? ఎప్పుడు ఎనీ మీటింగ్ ఒక జస్ట్ తన టెస్ట్‌మోని ఒక 5-10 మినిట్స్ షేర్ చేస్తారు. కానీ తన దగ్గరున్న లాజికల్ పాయింట్ సక్సెస్‌కి ఏంటో తెలుసా? తను తన టీమ్‌ని ప్రతి ఒక్కరిని సిస్టమ్‌ని కనెక్ట్ చేస్తది. ప్రతి ఒక్కరిని సిస్టమ్‌కి కనెక్ట్ చేస్తది. ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టదు తను తెలుసా? ఎవ్వరొచ్చినా సరే నువ్వు జూమ్ వినాల్సిందే. వారం రోజులు విను బాబు. నీకు నచ్చుతాం లేకపోతే లేదు. అంతే డిమాండ్. మన వెస్టీజ్ యొక్క డిమాండ్, జూమ్ యొక్క డిమాండ్ అక్కడ తను బాగా చెప్పిద్ది. సో, అట్లా ఆటోమేటిక్‌గా తన టీమ్స్ ఇప్పుడు ఇవాళ ఎంత పెద్ద టీమ్ అండి. ఒక లేడీ ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని చేస్తుందో తెలుసా? సో, తన అండర్‌లో ఎంతమంది లీడర్స్ క్రియేట్ అవుతున్నారో తెలుసా? నిన్న ట్రైన్ ద ట్రైనర్ చేస్తే తన టీమ్‌లో ఎంతమందున్నారో తెలుసా? సో, దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. సో, మనం టీమ్‌ని ఇన్వైట్ చేసే కేపబుల్ మన దగ్గరుండి, స్కిల్స్ మన దగ్గరుండి, డౌన్‌లైన్‌ని గనక మీటింగ్‌కి ఇన్వైట్ చేసి కొత్త గెస్ట్‌లు గనక తీసుకొస్తే, ఇంక ఇంత మించిన సక్సెస్ ఇంక వేరే ఏమీ లేదు. సో, అలాగే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్ ప్రతి ఒక్కరికి కలిగుండాలి. చాలా మంది డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతారు. ఆ డిఫరెంట్ క్వెషన్స్‌తోనే డిఫరెంట్‌గా ఆన్సర్ ఇవ్వాలి. సో, ఈ మెథడ్స్ తెలిస్తే మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. సో, నేను డెఫినైట్‌లీ ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వీక్‌లో వీటిపైన ప్రెజెంటేషన్ ఇస్తాను. సో, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి? ఒక టాపిక్. అలాగే ప్రాస్పెక్ట్‌లు ఎలా క్లోజ్ చేయాలి? సక్సెస్‌ఫుల్ ఎండింగ్ మీన్స్ వాళ్ళని ఎలా జాయిన్ చేయాలి? జాయిన్ అవ్వాలంటే ఎలా చెప్పాలి? ప్రాస్పెక్ట్ ప్రొడక్ట్ ఆర్డర్ చేయాలంటే ఏంటి? ఇవి డెఫినైట్‌లీ మీకు గైడ్ చేస్తాను. ఓకే. అలాగే ప్రాస్పెక్ట్ అండ్ క్లోజింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఇన్వైట్ చేయాలి? ఎలా క్లోజ్ చేయాలి? అనేది క్లియర్‌గా తెలిసుండాలి. ఎప్పుడైతే క్లియర్‌గా మనం తెలుసుకుంటామో, అప్పుడు మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. యెస్ ఆర్ నో? ఉన్నారా జూమ్‌లో? అండ్ సెవెంత్ పాయింట్ ఈస్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ హిస్ ఆర్ హర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో మిమ్మల్ని నమ్మి చాలా మంది వస్తుంటారు. మళ్ళీ చెప్తున్నాను. కంపెనీని నమ్మి, ప్రొడక్ట్‌ని నమ్మి, ప్లాన్స్‌ని నమ్మి రారండి. మీ అండర్‌లో జాయిన్ అవుతున్నారు అంటే, కేవలం మిమ్మల్ని చూసి మాత్రమే వస్తాడు ఆ వ్యక్తి. మీ ఫేస్ వాల్యూ చూసే చాలా మంది నెట్వర్క్‌లో జాయిన్ అవుతా ఉంటారు. వారి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్‌ని కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీ మీ చేతుల్లోనే ఉంటుంది. మిమ్మల్ని నమ్మి ఒక వ్యక్తి వచ్చాడంటే, సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్యూర్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. మరి మీరు ఎలా గైడ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. మీరు నేర్చుకుంటూ, నేర్పిస్తూ ఉంటే, మీతో పాటు వారు కూడా సక్సెస్ అవుతారని మర్చిపోవద్దు. మీరు నేర్చుకోండి. వాళ్ళకు నేర్పించండి. మీరు నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తా ఉంటే, మీతో పాటు వాళ్ళు కూడా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత మీదే. సార్ మిమ్మల్ని నమ్మొచ్చినప్పుడు మీరు సక్సెస్ ఇప్పించాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్‌కి బ్లేమింగ్ నేచర్ అస్సలు ఉండకూడదు. అప్ లైన్‌ని, డౌన్ లైన్‌ని, క్రాస్ లైన్‌ని ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మనం వచ్చింది సక్సెస్ కోసం. సో, మనం సక్సెస్ వైపే ఫోకస్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే సక్సెస్ అయినా కారణం మీరే, ఫెయిల్యూర్ అయినా కారణం మీరే. సక్సెస్ వస్తే టీమ్‌కివ్వండి. ఫెయిల్యూర్ వస్తే మీరే తీసుకోండి.
ఈ యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వారు నెట్వర్క్ మార్కెటింగ్‌లో అద్భుతాలు సృష్టించగలరు. సో, ఈ యాటిట్యూడ్ ఇన్‌బిల్ట్ చేసుకోవాలి. సక్సెస్ వస్తే మొత్తం నేనే చేశాను. ఇది నాది. నేను కష్టపడ్డాను. నేను రిజల్ట్ వచ్చాను. ఏది? నీడు ఆన్‌లైన్ చేయకపోతే నువ్వెక్కడున్నావు? రైట్? నీ అప్లై నీకు సర్విస్ ఇయ్యకపోతే, నీ అప్లై నీకు అవకాశం ఇవ్వకపోతే ఎక్కడున్నారు? కొన్ని కొన్ని సార్లు ఎవరు కొన్ని విషయాలు వదిలేయకూడదు. రైట్? సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా 100% రెస్పాన్సిబిలిటీ ఎవరికి వాళ్ళది. సో, బాధ్యత తీసుకుంటే బరువు తెలీదండి. మన తల్లిదండ్రులు చూడండి, 2 పూటలు తినకుండా వారి పిల్లలకు పెడుతూ ఉంటారు. దానివల్ల పిల్లలకి ఎలాంటి బాధ తెలీదు. అదే బాధ్యత ఉండుంటే, ఒక పూట తను గూడా తినకపోతే అప్పుడు తెలుస్తది ఆకలి విలువేంటో, పేరెంట్స్ వాల్యూ ఏంటో. కానీ పేరెంట్స్ ఏం జేస్తారు, వాళ్ళ కడుపు నిండినా నిండకపోయినా తన కన్న పిల్లలకు మాత్రం ఎలాంటి బాధ ఇవ్వద్దని జెప్పేసి, వాళ్ళు తినకోకుండా వాళ్ళ పిల్లలకి పెడతా ఉంటారు. అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. అది బాధ్యత అనుకున్నారు గాబట్టి వాళ్ళకి బరువనిపిచ్చదు. సో, నా పిల్లాడు, నా కూతురు తినాలి, ఎలాంటి ఇబ్బంది పడొద్దని వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. అక్కడ వాళ్ళకి బరువనిపిచ్చదు. అలాగే మీ టీమ్ పట్ల మీరు బాధ్యత తీసుకోండి. మీ డౌన్ లైన్ పరంగా మీరు బాధ్యతతో ఉండండి. అప్పుడు మీకు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అయినా సరే మీకు రిస్క్ అనిపిచ్చదు. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మన టీమ్ సక్సెస్ అవ్వాలని బాధ్యత మనమే తీసుకోవాలి. ఎంతసేపు నాకు కారొచ్చిందా? నాకు డబ్బులొచ్చినాయా? నాకు లక్షొచ్చిందా? నాకు 10,000 వచ్చాయా? 20,000 వచ్చాయా? నాకు ఈ నెల ఎంతొచ్చింది? వచ్చే నెల ఎంతొస్తది? ఇది మ్యాటర్ కాదు. మన డౌన్‌లైన్‌కి ఎంతొచ్చింది? మన అండర్‌లో జాయిన్ అయిన వ్యక్తి ఎంత తీసుకుంటున్నాడు? అది బాగా ఫోకస్ చేయండి. ఓకే. అండ్ ఎయిత్ వన్ ఈస్ నెవర్ రిలై ఆన్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పాయింట్‌కి రిలేటెడ్ అన్నమాట. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో లీడర్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? పెద్దగా ఎఫర్ట్స్ పెట్టంగానే రిజల్ట్ మాత్రం తొందరగా రావాలి. సక్సెస్ మాత్రం తొందరగా రావాలి. ఎఫర్ట్స్ పెట్టరంట. కానీ సక్సెస్ మాత్రం పెద్దది గావాలి. రిజల్ట్ పెద్దగా రావాలి. అలాగే కంపెనీ టు కంపెనీ జంప్ చేస్తా ఉంటారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నోళ్ళు సక్సెస్ అవుతారా? ఎప్పటికీ అవ్వరు. ఒక కంపెనీని మినిమమ్ అర్థం చేసుకొని జర్నీ చేయాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సర కాలంలో మీరు లెర్నింగ్ పీరియడ్‌లోనే ఉన్నారు. మీకు రిజల్ట్ వచ్చేది చాలా తక్కువ. అందుకే ఫస్ట్ 1 ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 ఇయర్ ఫస్ట్ ఫేజ్ నెగెటివ్ ఫేజ్‌ని ఫేస్ చేస్తాం. అది తట్టుకొని నిలబడితే నెక్స్ట్ సక్సెస్ ఫేజ్ ఒస్తుంది. సో, ఆ నెగెటివ్ ఫేజ్‌లో మీరు నేర్చుకోవాలి, నేర్పించాలి, మీటింగ్స్‌కి వెళ్ళాలి, వెళ్తూనే ఉండాలి, మళ్ళీ మీటింగ్స్‌కి యాడ్ చేసుకోవాలి. ఇవంతా ప్రాసెస్ అవుతా ఉంటది. మరి ఇంత 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి 1 ఇయర్ టైం పడుతున్నప్పుడు, ఒక కంపెనీ వెస్టీజ్‌లో జాయిన్ అయ్యావు. 1 ఇయర్ నేర్చుకున్నావు. సక్సెస్ వచ్చే టైంకి ఇంకో దాంట్లోకెళ్ళు. అది 1 ఇయర్ చేసావు. ఇంకో సక్సెస్ వచ్చేసే టైంకి ఇంకో దాంట్లోకెళ్ళు. అలా కంపెనీ టు కంపెనీ జంప్ చేస్తే ఇలాంటి ఆలోచనలతో ఉంటే ఎలా సక్సెస్ అవుతారో ఆలోచించండి. ఎప్పటికీ సక్సెస్ రాదు ఫ్రెండ్స్ అలా ఉంటే. మీరు చేస్తున్న కంపెనీలో 3-4 సంవత్సరాలు వర్క్ చేసినట్లయితే మీరు గొప్ప సక్సెస్‌లోకెళ్తారు. 3-4 ఇయర్స్. మినిమమ్ 3-4 ఇయర్స్ నిలబడితే సిస్టమ్‌లో మీరుంటే మీరనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ అన్నది మీకొస్తుంది. అండ్ ఫైనల్లీ నాట్ కంప్లెయినింగ్ అండ్ నాట్ గివింగ్ అప్. సో, వేమన పద్యాల్లో ఈ పద్యం చాలా ఫేమస్. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టి విడుచుట కంటే చచ్చుట మేలు. ఏదైనా సాధించాలి అని పట్టుబడితే, సాధించేంత వరకు విడిచిపెట్టొద్దు. గుర్తుపెట్టుకోండి. వెస్టీజ్ అవకాశం మీరు తీసుకున్నారు. వెస్టీజ్‌లో మీరు అడుగు పెట్టారు. వెస్టీజ్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక పార్ట్. యెస్ ఆర్ నో? సో, వెస్టీజ్‌లో సక్సెస్ ఎంతుందో మీ అందరికీ తెలుసు. కార్, హౌస్, ఫారిన్ లైఫ్, లగ్జరీ లైఫ్, బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, హెల్పింగ్ అదర్స్, మీకు కావాల్సినంత ఇన్‌కమ్. మీరు ఏది కోరుకున్నా ఇవ్వడానికి వెస్టీజ్ రెడీగా ఉంది. అవి పొందాలి అంటే సాధించేంత వరకు మీ పట్టుదల విడిచిపెట్టకూడదు. సో, ఇక్కడ పద్యం చూడండి. పట్టు పట్టరాదు. సో, ఫస్ట్ పట్టుకోవద్దు. ఏది పట్టుకోకూడదు. ఒకవేళ పట్టావంటే విడవకూడదు. పట్టి విడిచుట కంటే చచ్చుట మేలు. ఒక్కసారి నువ్వు చెయ్యాలని పట్టుకున్నావు. సో, నా వల్ల కాట్లని వదిలిపెట్టావు. దాని బదులు చావడం మేలంట. వేమన పద్యాల్లో అప్పట్లోనే ఇవన్నీ ఉన్నాయంటే నిజంగా చూడు ఒక ఆలోచన, ఒక అవకాశం దానిలో సాధించాలన్న తపన ఎంత గొప్పదో అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి.
ఒక్కటే లైఫ్ మనకుంది. పోరాడదాం. ఏజ్ ఉంది, టైం ఉంది, ఎనర్జీ ఉంది. ఈ టైంని గనక పర్ఫెక్ట్‌గా మన సక్సెస్ కోసం ఫోకస్ చేస్తే, మన గోల్స్ పెట్టుకున్న వాటి కోసం ఫోకస్ చేస్తే, లైఫ్ చాలా అద్భుతంగా ఉంటది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. ఎంతసేపు కాంప్రమైజ్, అడ్జస్ట్‌మెంట్ లైఫ్‌కే అలవాటు పడిపోయి మీ గోల్‌ని గూడా కాంప్రమైజ్ చేయొద్దు ప్లీజ్. గోల్ పెట్టారా కొట్టండంతే. మీరు పలానా టైంకి పెట్టారా చెయ్యాల్సిందే. సాధించాల్సిందే. దానికి కావాల్సింది ఏంటో తెలుసుకోండి. అంతే తప్ప టైమ్ వేస్ట్ మాత్రం దయచేసి చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు నా ప్రెజెంటేషన్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటూ, మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను. డెఫినైట్‌లీ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. హావ్ ద టూల్స్ టు నెట్వర్క్ విత్ యూ ఎట్ ఆల్ టైమ్స్. ఎలాంటి సిట్యుయేషన్ అయినా టూల్స్ అనేది మిస్ చేయొద్దు. అండ్ అలాగే సెట్ ఎ గోల్ ఫర్ ది నంబర్ ఆఫ్ పీపుల్ యూ విల్ మీట్. సో మీరు ప్రతిరోజు మీరనుకున్న దానికంటే ఎక్కువ మందిని కలవాలి అని టార్గెట్ చేయండి. బీయింగ్ ఫెయిత్‌ఫుల్ టు వన్ కంపెనీ. ఒకే కంపెనీ పైన మనం ఒకే కంపెనీలో ఉండాలి గానీ, సో ఒక 4, 5 కంపెనీ కాన్సెప్ట్‌లు పట్టుకొని తిరగకూడదు. అవాయిడ్ మనీ రిలేషన్స్ పెట్టుకోకూడదు. మనీ రిలేషన్స్ అప్ అండ్ డౌన్ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు. సో సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ రేషనల్లీ తెలివిగా మాత్రమే సాల్వ్ చేయండి. ఎమోషనల్‌గా కాదు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఎమోషనల్ అవ్వొద్దు. తెలివిగా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. సో లెర్న్ ద ప్రాపర్ టెక్నిక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఎలా చేయాలి? అబ్జెక్షన్స్‌ని ఎలా ఎదుర్కోవాలి? సో ప్రాబ్లమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ ప్రాస్పెక్ట్ లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? వచ్చిన గెస్ట్‌ని ఎలా సక్సెస్‌ఫుల్ క్లోజ్ చేయాలి? అనేది టెక్నిక్స్ తెలుసుకోవాలి. అండ్ సెవెంత్ పాయింట్ ఈస్ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. హిస్ ఆర్ హర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. మనల్ని నమ్మొచ్చిన ఆమె, అతను ఎవరైతే లేడీ ఆర్ జెంట్ వారి యొక్క సక్సెస్‌ని 100% రెస్పాన్సిబిలిటీ మనదిగా తీసుకుంటే డెఫినైట్‌లీ రిజల్ట్ ఒస్తుంది. సో నెవర్ రిలే ఆన్ గెట్ రిచ్ స్కీమ్స్. సో ఎప్పుడైతే కొన్ని అట్రాక్టివ్ స్కీమ్స్ ఒస్తాయి. ఎఫర్ట్స్ పెట్టాం మాకు రిజల్ట్ రావాలి అంటే అవ్వదు. ఓకే. ఎఫర్ట్స్‌కి తగ్గ రిజల్ట్ ఉంటుంది. సో నాట్ గివింగ్ అప్ ఇది చాలా ఇంపార్టెంట్. గివింగ్ అప్ అనే యాటిట్యూడ్ ఎవ్వరికీ ఉండకూడదు. ఓకేనా? సో ఇలా గివింగ్ అప్ చేస్తే ఇంకేముంటుందండి మన క్యారెక్టర్ ఏంటి? మన అనుగుణంగా గోల్స్‌ని మార్చుకుంటూ ఫ్రీక్వెంట్‌లీ చేంజ్ చేసుకుంటా వెళ్లి వదిలేస్తే మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు. సో పట్టరాదు. పట్టినామంటే విడవకూడదు. విడుచుట కంటే చచ్చుట మేలు. రైట్? సో మీరందరూ కూడా ఫోకస్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ పవర్ అకాడమీలో ఐపీఎల్స్‌గా 1,00,000 ఎర్నర్స్‌గా, కార్ అచీవర్స్‌గా ఉండాలని కోరుకుంటూ, హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. యువర్స్ సుస్మిత ప్రవీణ్. థాంక్ యూ సో మచ్. ఇంకో ప్రెజెంటేషన్‌లో కలుద్దాం. ఈరోజు నా ప్రెజెంటేషన్ ద్వారా కనీసం ఒక్క మార్పైనా తీసుకుంటారని ఆశిస్తూ, నేను హోస్ట్‌ని నరేందర్ సార్‌కి ఇస్తున్నాను. సో విష్ యూ ఆల్ ది వెరీ, వెరీ బెస్ట్. Yes, madam. Thank you. Thank you, madam. Voice clear on the madam? యెస్ సార్. క్లియర్. Okay, madam. Thank you. Thank you so much. Such a wonderful presentation. Really, yes.